Good morning, Hussein. Hussein, is my voice clear today? నిన్న సౌండ్స్ వచ్చాయంట కదా, మీరు చెప్పలేదు నాకు. ఇవాళ నార్మల్గా ఉందా? రీసౌండ్స్ వస్తున్నాయా? Morning, Anjali. Is my voice clear? Morning, Shivani. ఆల్ ఓకే, ఫైన్. ఎప్పుడైనా వాయిస్ సరిగ్గా లేదు అంటే చెప్పండి. నిన్న నేను చాలా కష్టపడి మీకోసం ట్రంప్ గెలిచిందని చాలా ఎఫర్ట్ పెట్టి చెప్పాను. అన్ఫార్చునేట్లీ వాయిస్ సరిగ్గా లేదు. ఓకే అమ్మా, చూడండి. సో ఈరోజు ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్. రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, పాలిటీకి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. సో ఇన్ డెప్త్లో మనం దాన్ని కవర్ చేద్దాం. సో బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్ రియల్లీ బ్యూటిఫుల్. ఎల్టీఎక్స్ క్లాసెస్ నేను పెట్టినప్పుడు 2020లో యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం లాంచ్ చేశాం. సో నేను లాంచ్ చేసిన మొట్టమొదటి ప్రోగ్రామ్ అండ్ మన ఇన్స్టిట్యూట్కి బాగా పేరు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. చాలామందికి మన ఇన్స్టిట్యూట్ పేరు కూడా తెలియదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంత పాపులర్ అయింది. సో ఆ ప్రోగ్రామ్ ఈ మధ్యన కొంచెం పక్కన పెట్టాం. సో వీ హ్యావ్ బ్రాట్ ఇట్ బ్యాక్. సో చాలా ఇంపార్టెంట్, నా మనసుకి బాగా దగ్గరగా ఉన్న ప్రోగ్రామ్. నేను అందరి గురించి, స్టూడెంట్స్ అందరి వైపు నుండి ఆలోచించి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. టిపికల్గా ఇండియాలో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ఎక్కువ అందరూ కోరుకునే ఆస్పైర్ చేసే జాబు సివిల్స్, తెలిసిందే. సో సివిల్స్ మనం చేయలేము అనుకునే వాళ్ళు కొంచెం వేరే జాబ్స్కి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే సివిల్స్ ఆస్పైర్ అయ్యే స్టూడెంట్స్ కూడా సివిల్స్ కొట్టే అవకాశాలు తక్కువ. ఎందుకంటే సివిల్స్లో సక్సెస్ రేటు 14 లక్షల మంది 12 లక్షల మంది అప్లై చేస్తే ఒక 1000 మంది కంటే తక్కువ మందికి వస్తుంది కాబట్టి. సో సక్సెస్ రేట్ తక్కువ ఉన్నప్పుడు సివిల్స్ ఆస్పిరెంట్స్ సివిల్స్ని నమ్ముకొని వాళ్ళ కెరియర్ పూర్తిగా స్పాయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతో వేరే గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. సో ఖచ్చితంగా అన్ని జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక్కొక్క జాబ్కి ఒక్కో చోట పేమెంట్ చేసే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో నేను అప్పుడు యూపీఎస్సీకి ఎవరైతే వస్తారో వాళ్ళకి మిగిలిన అన్ని జాబ్స్ కూడా కాంప్లిమెంటరీగా ఇవ్వాలనే ఉద్దేశంతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టార్ట్ చేసాం. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో. సో ఈ ప్రోగ్రాంలో ఎవరు జాయిన్ అవుతారో మీకు ప్రధానంగా సివిల్స్తో పాటు ఎల్టీఎక్స్ క్లాసెస్ అందించే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అన్నింట్లో కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అన్నింట్లో కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. ఓకే, సో ఈ ఫీజు 2021 నుంచి కూడా 60,000 ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచలేదు. లాస్ట్ 3 years నుంచి అంతే ఉంది. బట్ ఈలోపు ఇన్ఫ్లేషన్ చాలా వాటి వల్ల ఫ్యాకల్టీ కాస్ట్, రెంట్ కాస్ట్, సాఫ్ట్వేర్ కాస్ట్ అన్నీ పెరిగాయి నాకు. సో ఇది December 1st నుంచి నేను ఫీజు రివైజ్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ మీకు 60,000కి అందుబాటులో ఉంది. 30th November ఎవరైతే జాయిన్ అవుతారో మన స్టాండర్డ్ 60,000 ఎల్టీఎక్స్కి బాగా పేరు తీసుకొచ్చిన చాలా స్టూడెంట్స్ ఇష్టపడే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే లాస్ట్ ఛాన్స్. ఈఎంఐల వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నాము, రికవరీలు అవ్వట్లేదు, చాలామంది ఇర్రెగ్యులర్గా ఉంటున్నారు. సో ఈఎంఐస్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ మంత్ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం ఈఎంఐ ఆప్షన్ కంటిన్యూ అవుతుంది. సో 60,000 రూపీస్ అండ్ ఈఎంఐ ఆప్షన్. గత 3 ఏళ్ళగా మన ఫీజు ఇదే. అదే ఫీజు ఈ మంత్లో కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. రీసెంట్గా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు, ఓన్లీ జీఎస్కి వచ్చిన వాళ్ళు, జీఎస్ ప్లస్ బిగ్ 5కి వచ్చిన వాళ్ళు కూడా ఈ 60,000 ప్రోగ్రామ్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. 1st December నుంచి దెర్ ఈజ్ నో ఛాన్స్. ఫీజు 80,000 అవుతుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఏమేమి వస్తాయి? యూపీఎస్సీ జీఎస్ వస్తుంది, సీసాట్ వస్తుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ వస్తుంది, కరెంట్ అఫైర్స్,
ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇదంతా యూపీఎస్సీ రిలేటెడ్ మాడ్యూల్. అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యూటీ ఏంటి? యూపీఎస్సీ రిలేటెడ్ మాడ్యూల్తో పాటు యూ హ్యావ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1 and 2, బ్యాంక్ పీఓ అండ్ క్లర్క్, ఎస్ఎస్సి సీజీఎల్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్ గ్రేడ్ ఏ, సెబీ గ్రేడ్ ఏ. మనం అందించే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా మీకు దీంతో ఫ్రీ యాక్సెస్ అనేది వస్తుంది. ఇంకా December 1 నుంచి మనం బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఇన్ఫినిటీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాంక్ ఇన్ఫినిటీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. ఓన్లీ ప్యూర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ కెన్ గో ఓన్లీ ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ. ఇది మీకు లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో వస్తుంది. అండ్ ఇది 2 ఆప్షన్స్ మీకు వైజాగ్లో మరియు ఆన్లైన్లో. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ చాలామంది ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే టెస్ట్లు రోజు రాయాలి కాబట్టి. సో మీరు వైజాగ్ వచ్చేస్తే మన ఇన్స్టిట్యూట్లో మీరు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. నేను స్వయంగా మీ ప్రిపరేషన్ని మానిటర్ చేస్తాను. ఫీజు 30,000 అనుకున్నాము, దాన్ని మీకు ఇనాగరల్ ఆఫర్ కింద 20,000 ఇస్తాం. బయట ఇన్స్టిట్యూట్స్లో ఎలా ఉందనేది పక్కన పెడితే మన ఇన్స్టిట్యూట్లో మనం అందించే క్వాలిటీ ఈజ్ టాప్ నాచ్. నేనే స్వయంగా ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తాను. రీజనింగ్కి కూడా క్యాట్ ఫ్యాకల్టీని తీసుకున్నాం, క్వాంట్కి కూడా క్యాట్ ఫ్యాకల్టీ వస్తారు. సో హయ్యెస్ట్ లెవెల్లో డీల్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. చాలామంది యూట్యూబర్స్ చిన్నపిల్లలకి బిగినర్స్కి ఉండే ఆ నెంబర్ సిరీస్లు చిన్న 5 నిమిషాలు 2 సెకండ్ల ట్రిక్కులు 5 సెకండ్ల ట్రిక్కులు అని చెప్పేసి స్టూడెంట్స్కి బుట్టలో వేస్తూ ఉంటారు. అలా కాదు, మెయిన్స్ని పీఓ మెయిన్స్ని కూడా ఎఫర్ట్లెస్గా హ్యాండిల్ చేసే ఎబిలిటీ ఉన్న ఫ్యాకల్టీని మాత్రమే మనం తీసుకుంటున్నాం. నేను ఎలాగూ చేస్తాను, మీకు తెలుసు. నాతో పాటు రీజనింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, క్వాంట్ ఫ్యాకల్టీ కూడా అలాంటి ఎబిలిటీ ఉన్న వాళ్ళే టీంలో ఉంటారు. వాళ్ళ వీడియోస్ కూడా ఈ మంత్ అంతా మీకు వస్తుంటాయి. మీరు వాటిని చూడండి, చూసి 100% తృప్తి చెందితేనే రండి. ఇందులోకి వచ్చారంటే మీరు బ్యాంక్ జాబు కొట్టడానికి గట్టిగా సిద్ధపడితేనే రండి, లేకపోతే వద్దు. ఓకే, ఇఫ్ యూఆర్ నాట్ సీరియస్ డోంట్ కమ్. ఐఎమ్ ఓన్లీ టేకింగ్ సీరియస్ ఆస్పిరెంట్స్. మనసు పెట్టి కష్టపడి జాబ్ కొడతాను అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ కోర్సులోకి ఎంట్రీ ఉంటుంది. సో దీంట్లో మీకు డైలీ ప్రిలిమ్స్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్. ఏ ఇన్స్టిట్యూట్ కూడా డైలీ మెయిన్స్ క్లాసెస్ ఇవ్వట్లేదు. మనం ప్రతిరోజు కూడా ఈ బ్యాంక్ ఇన్ఫినిటీలో మెయిన్స్ క్లాసెస్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యాం. ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి, ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్స్. ప్రతిరోజు స్పెషల్ ఎడిటోరియల్ బేస్డ్ సెషన్ ఇప్పుడు మీకు ఫ్రీగా చేస్తున్నాను. యూట్యూబ్లో 30th వరకు ఫ్రీగా చేస్తాను. 1 December నుంచి ఆ ఫ్రీ ఎడిటోరియల్ సెషన్ ఏదైతే ఉందో, ఇది కాదు, దీని తర్వాత చేసేది 9 o'clock చేసేది, అది మీకు ఫ్రీగా రాదు, కోర్సులో ఉంటేనే వస్తుంది. అండ్ క్విజెస్ ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ పైన నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాను. అలాగే ఇది ఆన్లైన్ కావాలంటే 24,000 December 1 నుంచి, ప్రస్తుతానికి 15,000కి డిస్కౌంట్కి ఇస్తున్నాము. 30th ఇనాగరల్ ఆఫర్లో మీరు ఇలా వాడుకోవచ్చు. 30th November లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి, నాతో మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కోర్స్ ఇది. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఫ్రీగా వస్తుంది. ప్యూర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ కెన్ గో ఫర్ ఓన్లీ బ్యాంక్ ఇన్ఫినిటీ. మీరు బ్యాంక్ జాబ్ కొట్టేసిన తర్వాత మీరు యూపీఎస్సీ కోసం అటెంప్ట్ చేయాలంటే యాజ్ అ బ్యాంక్ ఎంప్లాయీ మీరు మళ్ళీ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వచ్చు. అప్పుడు బ్యాంక్ ఇన్ఫినిటీ కట్టిన ఫీజు అంతా నేను మైనస్ చేస్తాను. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మరి ఇవాళ ఆర్టికల్లోకి వస్తే, ఆర్టికల్ యొక్క టైటిల్ ఆల్ ఆర్ ఎనీ. సో ఇది దేని గురించి మాట్లాడుతోంది చూద్దాం. ద స్టేట్ మస్ట్ హ్యావ్ బ్యాండ్విడ్త్ టు గార్డ్ అగెన్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిసోర్సెస్ జరగకుండా స్టేట్ దాన్ని గార్డ్ చేయాలి, అంటే ఆపడానికి ఎనఫ్ బ్యాండ్విడ్త్ ఉండాలి, అంటే ఎనఫ్ టైము స్పేసు ఇవన్నీ ఉండాలి అనేది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్న పాయింట్. అయితే సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతోంది అవన్నీ మీకు చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ గురించి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు మీకు ఇస్తాను. చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే మీకు ఆర్టికల్ అర్థమవుతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అర్థమవుతుంది. లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్. సో దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఒకసారి మనం చూద్దాం. వాట్ డస్ ది కాన్స్టిట్యూషన్ సే అబౌట్ రైట్ టు ప్రాపర్టీ? మీకు 2 ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఆర్టికల్ 19 Clause 1 Subclause F,
ఆర్టికల్ 31. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో, అంటే కాన్స్టిట్యూషన్ ఒరిజినల్గా వచ్చినప్పుడు మనకి రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి 2 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, 2 ఆర్టికల్స్ అనేవి మనకి రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి ఉన్నాయి. అయితే ఈ 2 ఆర్టికల్స్ని కూడా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో దీస్ 2 వర్ రిమూవ్డ్. అంటే ఒరిజినల్గా రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గానే ఉండింది. కానీ 44th అమెండ్మెంట్లో వీటిని పీకేసి వీటి ప్లేస్లో ఆర్టికల్ 300A పెట్టారు. సో రైట్ టు ప్రాపర్టీ ఇప్పుడు రైటేనా అంటే రైటే, కాకపోతే ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ లీగల్ రైట్, బట్ ఇట్ ఈస్ నో లాంగర్ ఏ ఫండమెంటల్ రైట్. ఇది ఫండమెంటల్ రైట్ కాదు, ఇప్పుడు లీగల్ రైట్ లేదా కాన్స్టిట్యూషనల్ రైట్ అనొచ్చు, కానీ ఇట్ ఈస్ నో లాంగర్ ఏ ఫండమెంటల్ రైట్. డిఫరెన్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్ అయితే అది వైలేట్ అయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ యూ దట్ ఆప్షన్? ఆర్టికల్ 32, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. 300A ప్రకారం కూడా మనకి రైట్ టు ప్రాపర్టీ రైటే, కాదని చెప్పట్లేదు, అది కాన్స్టిట్యూషనల్ రైటే. కాకపోతే డైరెక్ట్గా దీనికోసం సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యే అవకాశం అనేది ఇప్పుడు లేదు, ఇది మేజర్ డిఫరెన్స్. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్ నాట్ ఓన్లీ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ. సో దేర్ ఈజ్ అన్ ఇన్హరెంట్ ఫైట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫండమెంటల్ రైట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్. ఫండమెంటల్ రైట్స్ ఏం చేస్తాయమ్మా? దే ప్రొటెక్ట్ ఇండివిజువల్స్ ఫ్రమ్ స్టేట్ అబ్యూస్. స్టేట్ వాళ్ళ యొక్క పవర్ని అబ్యూస్ చేసి మనల్ని హరాస్ చేయకుండా ఫండమెంటల్ రైట్స్ మనం ప్రొటెక్ట్ చేస్తాయి. దెన్ వాట్ ఆర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? సో దీస్ ఆర్ గైడ్లైన్స్ లేదా రికమెండేషన్స్ గివెన్ టు హూమ్? గివెన్ టు గవర్నమెంట్. బై హూమ్? బై ది కాన్స్టిట్యూషన్. దేనికోసం? టు బిల్డ్ ఏ వెల్ఫేర్ స్టేట్. ఈ ఇన్హెరెంట్ కాన్ఫ్లిక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఏంటి? మనకి ఆర్టికల్ పార్ట్ 4లో మెన్షన్ చేశారు. పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వీటిని మెన్షన్ చేశారు. ఇది పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. సో ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పంటాము. ఇక్కడ 12 నుంచి 35 వరకు మనకి పార్ట్ 3 కిందకి వస్తుంది. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిసియబుల్ అంటే అర్థం ఏంటి? అవి వైలేట్ అయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్ళొచ్చు. వేరేస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిసియబుల్, విచ్ మీన్స్ అవి వైలేట్ అయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళలేము. అంటే సుప్రీంకోర్టు అనే కాదు, డిపిఎస్పి వైలేట్ అయిందని చెప్పి మనం కోర్టుకి వెళ్ళలేము, అది గుర్తుపెట్టుకోవాలి. అసలు వాట్ ఆర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ప్రభుత్వం అనేది చట్టాలు చేసేటప్పుడు, పాలసీ డిజైన్ చేసేటప్పుడు, రూల్స్ తీసుకొచ్చేటప్పుడు, జీవోస్ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళు పాటించాల్సిన సూత్రాలు, దృష్టిలో పెట్టుకోవాల్సిన సూత్రాలు, వాటినే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. స్పెసిఫికల్గా మీకు ఆర్టికల్ 37 డిపిఎస్పిలో ఆర్టికల్ 37 ఉంటుంది. 37 ఏం చెప్తుందంటే ప్రభుత్వం అనేది ఎప్పుడైనా సరే చట్టాలు చేసినా లేకపోతే పాలసీస్ చేసినా ఏం చేసినా ద గవర్నమెంట్ మస్ట్ అప్లై లేదా షల్ అనే పదాన్ని వాడతారు. షల్ అప్లై ది డిపిఎస్పి ప్రిన్సిపల్స్ని అప్లై చేసి మీరు చట్టాలు చెయ్యాలి అని ఆర్టికల్ 37 క్రిస్టల్ క్లియర్గా చెప్తోంది. అయితే 36 నుండి 35 ఇవి కూడా అంటే ప్రభుత్వం ఒకవేళ చేయకపోతే అనే క్వశ్చన్ మీరు అడగచ్చు. చేయకపోయినా కోర్టుకి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అవి జస్టిసిబుల్ కాదు. కాకపోతే చెప్తోంది, ఖచ్చితంగా మొట్టికాయ వేసి మరీ చెప్తోంది మీరు ఫాలో అవ్వాలి అని. అంటే ప్రభుత్వం పైన డిపిఎస్పి అనేది లీగల్ ఆబ్లిగేషన్, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, లీగల్ ఆబ్లిగేషన్ కాదు, కానీ ఒక మోరల్ ఆబ్లిగేషన్. పెద్దలు మనకి ఈ మాట చెప్పారన్న ఆబ్లిగేషన్ అయితే వాళ్ళపైన ఉంటుంది. జస్ట్ లైక్ దిస్ అమ్మ, ఇప్పుడు చూడండి, మన పేరెంట్స్ని మనం బాగా చూసుకోవాలి అనేది ఒకటి ఉంది, అది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అది మనం ఫాలో అవ్వకపోతే మనం తీసుకొని జైల్లో వేసారు, కానీ అది ఒక మొరాలిటీకి సంబంధించిన ఇష్యూ. అరే మన పేరెంట్స్ని మనం చూసుకోవాలి, మన చెల్లిని మనం బాగా చూసుకోవాలి, మనకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇవన్నీ ఏంటి పెద్దలు చెప్పే మాటలు. అవి మనం ఫాలో అవ్వడంత మాత్రం జైల్లో వేసేస్తారా? వెయ్యరు.
అంటే లీగల్ ఆబ్లిగేషన్ లేదు, కానీ మోరల్ ఆబ్లిగేషన్, సోషల్ ఆబ్లిగేషన్ ఉంది. సొసైటీ నిన్ను తప్పుగా చూస్తుంది, నీ మనస్సాక్షి ఒప్పుకోదు చేయకపోతే. అలాగే డిపిఎస్పి కూడా ఒక మోరల్ ఆబ్లిగేషన్గా మనం చెప్పొచ్చు, అంతేగాని అది లీగల్ ఆబ్లిగేషన్ అయితే కాదు. అయితే ఈ డిపిఎస్పిలో 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ చూడండి, 39B అండ్ 39C. సో 39C ఏం చెప్తుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ జరగకుండా చూడండి అంటుంది. అంటే ఒకళ్ళిద్దరు చేతిలో మొత్తం వెల్త్ కాన్సన్ట్రేట్ అవ్వకుండా చూడాలి, ఇది జరగకూడదని చెప్తుంది. 39C ఏమంటుంది? రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ అంటే మన గనులు ఇలాంటివన్నీ చాలా వరకు రిసోర్సెస్, వీటిని ప్రాపర్గా డిఫైన్ చేయలేదు. అంటే మెటీరియల్ అంటే మనకి ఉపయోగపడే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓకే ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, సో యాజ్ టు సబ్సర్వ్ ది కామన్ గుడ్, అంటే సొసైటీకి బెనిఫిట్ అయ్యేలాగా వాటిని ఉపయోగించాలి అనేది 39B చెప్తుంది. ఏది కూడా వెల్త్ అనేది కొందరి చేతుల్లో కాన్సన్ట్రేషన్ అవ్వకుండా జరగకుండా చూడాలని 39C చెప్తుంది. ఈ 2 ఏంటి? ఫండమెంటల్ రైట్సా? కాదు, ఈ 2 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో వీటిని బేస్ చేసుకొని ప్రభుత్వం ఎన్నోసార్లు ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది ఫస్ట్ పోగొట్టాలి, జమీందారీ వ్యవస్థ ఇలాంటి రకరకాల వ్యవస్థల వల్ల కొందరి ఇండివిజువల్ చేతుల్లోకి వేలకు వేల ఎకరాలు వెళ్ళిపోయాయి. సో ఆ ఎకరాలు వాళ్ళ దగ్గర ఉండకూడదు, ఆ వెల్త్ని మనం తీసుకోవాలి, పేదలకు డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏం తీసుకొచ్చాయి? ల్యాండ్ రిఫార్మ్స్. చాలా రాష్ట్రాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ తీసుకొచ్చాయి, అంటే మీకు ఎంతకంటే అప్పర్ లిమిట్ పెట్టారనమాట, ఒక లెవెల్కి మించి ల్యాండ్ అనేది ఉండకూడదు అని చెప్పేసి అప్పర్ లిమిట్స్ పెట్టడం జరిగింది ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం ద్వారా. ఓకే, అర్థమైందా? అయితే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని మనం ఎక్వైర్ చేసుకున్నప్పుడు, సో ప్రభుత్వం అలా తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు దట్ ఇండివిజువల్ ఫ్రమ్ హూమ్ ద ల్యాండ్ హ్యాస్ బీన్ ఎక్వైర్డ్, ఓకే, ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చి దీనికి బేసిస్ ఏంటి? 39B 39C. వీటిని బేస్ చేసుకొని ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి వాటిని బేస్ చేసుకొని ఇండివిజువల్స్ దగ్గర ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ ఇండివిజువల్ ఏం చేసేవాడు? హీ యూజ్ టు ఇన్వోక్ హీజ్ రైట్ టు ప్రాపర్టీ. ఎందుకు? రైట్ టు ప్రాపర్టీ వాజ్ ఒరిజినల్లీ ఏ ఫండమెంటల్ రైట్, అది ఫండమెంటల్ రైట్ కాబట్టి దాన్ని ఇన్వోక్ చేసి ద పర్సన్ వుడ్ గో టు సుప్రీం కోర్ట్. మీకు అర్థమైందా స్టోరీ? సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? డిపిఎస్పిని బేస్ చేసుకొని చట్టాలు చేసి, లైక్ ల్యాండ్ రిఫార్మ్స్ లాంటి చట్టాలు చేసి, ఓకే, వీళ్ళ దగ్గర ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లాంటి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే దాన్ని కౌంటర్ చేస్తూ వీళ్ళు ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళేవారు. సో సుప్రీంకోర్టు ఏం చేసేది? ఫండమెంటల్ రైట్ ఉంది కాబట్టి ఫండమెంటల్ వైలేట్ అయితే మేము ఒప్పుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రభుత్వం తీసుకొచ్చి ఈ చట్టాలను కొట్టేసేది. ఇది ఇలా అయితే ఎలా అని చెప్పేసి గవర్నమెంట్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది, అంటే రాజ్యాంగాన్ని సవరించింది. ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లోనే 9th షెడ్యూల్ అనేది తీసుకొచ్చారు. 9th షెడ్యూల్ తీసుకొచ్చారు. దానికోసం ఆర్టికల్ 31B తీసుకొచ్చారు. ఆర్టికల్ 31 అనేది ఏంటి? రైట్ టు ప్రాపర్టీ. దాంట్లో 31A అండ్ 31B అనేది యాడ్ చేయడం జరిగింది. సో 31B ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ క్రియేట్ చేసి 9th షెడ్యూల్లో మీరు ఏవైనా లాస్ పెడితే, సో లాస్ ల్యాండ్ రిఫార్మ్స్ కోసం వాటి కోసం మీరు 9th షెడ్యూల్లో పెడితే దే ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. వాటిని జ్యుడిషియరీ రివ్యూ చేయడానికి లేదు అని చెప్పేసి 9th షెడ్యూల్ తీసుకురావడం జరిగింది. అలాగే 31A తీసుకొచ్చి ఎస్టేట్స్ కావచ్చు, అలా ఒక 5 కేటగిరీస్ చెప్పారు. ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఒక 5 కేటగిరీస్ చెప్పి ఆ కేటగిరీస్లో ఉన్న భూముల్ని ప్రభుత్వం ఎక్వైర్ చేసుకుంటే దాన్ని ఫండమెంటల్ రైట్ వైలేట్ చేస్తుంది అన్న పేరుతో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి, వాటిని ఆ చట్టాన్ని కొట్టేయడానికి లేదు అని 31A చెప్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 31A ఏం చెప్తుందమ్మా? ఇట్ క్రియేటెడ్ సర్టెన్ కేటగిరీస్. ఈ కేటగిరీస్లో ఉన్న అంశాల కోసం ప్రభుత్వం అనేది ల్యాండ్ ఎక్వైర్ చేస్తే అది ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీని వైలేట్ చేస్తుందన్న పేరుతో ఆ చట్టాన్ని కొట్టేయకూడదు అని 31Aలో చెప్పారు. అయితే అందులో ఒకవేళ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది మీరు రైతుల దగ్గర స్మాల్ ఫార్మర్స్ దగ్గర తీసుకుంటే మాత్రం వాళ్ళకి అడిక్వేట్ కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి, దానికి తగ్గట్టు సాలిడ్ కాంపెన్సేషన్స్ అనేవి ఇవ్వాలని కొంచెం గట్టిగా చెప్పడం అనేది జరిగింది. ఇది 31A. అలాగే 31Bలో ఏం చెప్పారు? 9th షెడ్యూల్లో ఏదన్నా పెడితే దట్ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ అని 31Bలో చెప్పారు. ఈ 2 కూడా
మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే వచ్చాయి. వీటికి బేసిస్ ఏంటి, ప్రభుత్వం ఈ చట్టాలు చేయడానికి బేసిస్ ఏంటి, 39B 39C, అవి డిపిఎస్పి కోసం చేసినప్పటికీ వీళ్ళు ఫండమెంటల్ రైట్ని అడ్డు పెట్టుకొని కోర్టుకు వెళ్తున్నారు. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి, మేము ఒకవేళ మీ రైట్ టు ప్రాపర్టీని వైలేట్ చేసినా దానికోసం మీరు ఆ చట్టాన్ని కొట్టేయకూడదని చెప్పి ఎక్సెప్షన్స్ తీసుకొచ్చారు 31A 31B ద్వారా. సో దే క్రియేటెడ్ ఎక్సెప్షన్స్ ఫ్రమ్ యూజింగ్ 31A అండ్ 31B. అలాగే 9th షెడ్యూల్ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆర్టికల్ 31C అనేది పెట్టడం జరిగింది. ఆర్టికల్ 31C 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 31C, 31A 31B ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు 31C. సో 31Cలో ఏం చెప్పారంటే ఆర్టికల్స్ 39B కావచ్చు, 39C కావచ్చు, వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇఫ్ యూ బ్రింగ్ ఎనీ లా టు గివ్ ఎఫెక్ట్ టు 39B అండ్ 39C అండ్ దట్ లా ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఆ లా అనేది దట్ లా కెనాట్ బి abrogated and cancelled, cannot be abrogated on the pretext of violating fundamental rights under 14-19-31. 14-19-31 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసిందని చెప్పి ఆ చట్టాలని మీరు అబ్రోగేట్ చెయ్యలేరు, మీరు కొట్టేయలేరు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, 31C ఏం చెప్తుంది, 39B అండ్ 39C దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకొస్తే ఆ చట్టం అనేది ఆర్టికల్ 14-19-31 అనే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుంది అనే పేరుతో ఆ చట్టాన్ని కొట్టేయకూడదు అని 31C అనేది చెప్తుంది. అంటే 31C అనేది కూడా మనకేంటి, DPSPని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫండమెంటల్ రైట్స్ని ఫైట్ చేస్తుంది. మీరు విచిత్రం ఏంటంటే 31A 31B 31C ఈ మూడు కూడా పార్ట్ 3లోనే ఉన్నాయి. 31A పార్ట్ 3లో ఉంది, 31B పార్ట్ 3లో ఉంది, 31C కూడా పార్ట్ 3లోనే ఉంది. బట్ స్టిల్ అవి ఫండమెంటల్ రైట్స్ని సపోర్ట్ చేయట్లా, అవి ఫండమెంటల్ రైట్స్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ది ప్రొవిజన్స్ విచ్ ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ పార్ట్ 3, బట్ దే ఆర్ రెస్ట్రిక్టింగ్ ది పవర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫండమెంటల్ రైట్స్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఈ 31C అనేది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారంటే ఈ 31C యొక్క స్కోప్ ఎక్స్పాండ్ చేశారు. ఎక్స్పాండ్ చేసి 39B 39CA కాదు, 36 నుంచి 51 వరకు ఎన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు ఏ చట్టం తీసుకొచ్చినా దాన్ని అబ్రోగేట్ చేయలేమని చెప్పి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో 31C యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. యాంబిట్ని, పరిధిని ఎక్స్పాండ్ చేసేసారు. ఆ తర్వాత మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది 31C యొక్క పరిధి అనేది ఓన్లీ 39B 39C వరకు మాత్రమే, అంతేగాని అన్ని డిపిఎస్పీలకి చెల్లదు అని. అంటే 39B 39C ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదైనా చట్టం తీసుకొస్తే ఆ చట్టం అనేది మీకు ఫండమెంటల్ రైట్ వైలేటివ్ అని చెప్పి కొట్టేయం, కానీ వేరే డిపిఎస్పీకి ఇది వర్తించదు. అంటే 36, 37, 51, 50 వాటికి ఇది వర్తించదు అని సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసులో క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. అలాగే కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందంటే ఈ 39B 39C కోసం మీరు 31C పెట్టారు, బాగానే ఉంది, వీఆర్ అప్హోల్డింగ్ ఇట్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, కాకపోతే దోస్ లాస్ ఆర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది. అంటే మీరు ఏదైనా చట్టం తీసుకొస్తే ఇంక అసలు దాన్ని టచ్ చేయకూడదని లేదు, జ్యుడిషియరీ రివ్యూ చేస్తుంది. జ్యుడిషియరీ రివ్యూ చేసి తప్పేమీ లేదు అంటే అప్హోల్డ్ చేస్తుంది, లేదంటే అబ్రిగేట్ చేస్తుంది. అంటే జ్యుడిషియల్ రివ్యూయే చేయకూడదు అని అయితే లేదు అని కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను స్టోరీ అంటే మనకి 1977లో స్టేట్ ఆఫ్ కర్ణాటక, వెరీ ఇంపార్టెంట్ కేసు ఇది, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ రంగనాథ్ రెడ్డి. స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ రంగనాథ్ రెడ్డి కేసులో అప్పటి సుప్రీంకోర్టు 4:3 మెజారిటీతో ఏం చెప్పిందంటే ఇప్పుడు ఈ కేసు గురించి కొంచెం చెప్తాను చూడండి.
రంగనాథ్ రెడ్డి అనే ఆయన ఒక ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్. ఈయన చేస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతోంది అనే పేరుతో ఏం చేశారంటే ఈ రంగనాథ్ రెడ్డి యొక్క మొత్తం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఎక్వైర్ చేసేసింది. దేన్ని యూజ్ చేసుకొని? ఈ 31B 31C వీటిని యూజ్ చేసేసుకొని గవర్నమెంట్ తన ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా నేషనలైజ్ చేసేసింది, అంటే ప్రభుత్వ పరం చేసేసింది అనమాట. సో దాన్ని రంగనాథ్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసినప్పుడు క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ఇలా 39Bలో ఏం చెప్తున్నారు? కమ్యూనిటీ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ అనేవి అంటే అర్థం ఏంటి? మొత్తం కమ్యూనిటీకి చెందిన మనకి ఉపయోగపడే వనరులు ఏవైతే ఉంటాయో వాటిని సొసైటల్ బెనిఫిట్ కోసం వాడాలి అని అక్కడ రాశారు. సో సొసైటల్ బెనిఫిట్ కోసం వాడాలనే పర్పస్తో మనం ప్రభుత్వం వాటిని జాతీయం చేసుకోవచ్చు అనే పాయింట్ వచ్చింది. అయితే క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్ని ప్రైవేట్ ఆస్తులను కూడా ఆ పేరుతో జాతీయం చేసేసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ గనులు, కొండలు, ఈ లీజులు ఇలాంటివంటే ఓకే, కొంతవరకు అవన్నీ అందరూ ఆస్తులు అనొచ్చు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది కంప్లీట్గా ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఇది న్యాచురల్ రిసోర్స్ కాదు కదా. ఇప్పుడు ఏది ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ అయినా అది న్యాచురల్ రిసోర్స్ కాదు, భూమి నుంచి వచ్చింది కాదు, అది ఆయన కష్టార్జితంతో ఆయన బిల్డ్ చేసుకున్న రిసోర్స్. అది దాన్ని కూడా ఆ పేరుతో ప్రభుత్వపరం చేసేసుకోవచ్చా అనేది క్వశ్చన్. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నో, అలా చేసుకోలేరు అని చెప్పింది. ప్రతిదాన్ని చేసేయడానికి కుదరదు అని సుప్రీంకోర్టు ఆ కేసులో చెప్పింది. అయితే పాయింట్ ఏంటంటే, అందులో 4 చేసుకోలేరని చెప్తే 3 చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ 3లో ఒకరు కృష్ణ అయ్యర్. సో కృష్ణ అయ్యర్ అనే జడ్జి డిసెంటింగ్ ఒపీనియన్, అంటే మెజారిటీ 4, ఇతనిది మైనారిటీ, అంటే ఈయన మాట చెల్లలేదు. కాకపోతే ఆయన ఒక నోట్ రాశారు, హీ రోట్ ఏ నోట్. అందులో ఏం చెప్పారంటే, ప్రజలకి ఉపయోగపడేలాగా, అంటే ప్రభుత్వానికి టు సబ్సర్వ్ ది కామన్ గుడ్ ఆఫ్ ది సొసైటీ, అంటే సొసైటీ యొక్క బెనిఫిట్ కోసం మనం ఏ రిసోర్స్నైనా సరే తీసుకోవచ్చు, అంటే ఇంక్లూడింగ్ ప్రైవేట్ రిసోర్సెస్. గవర్నమెంట్ రిసోర్సెస్ లేదా న్యాచురల్ రిసోర్సెసే కాదు, ప్రైవేట్ వ్యక్తులకి సంబంధించిన రిసోర్సెస్ని కూడా మనం ప్రభుత్వం తీసుకోవాలంటే తీసేసుకోవచ్చు. టు సబ్సర్వ్ ది కామన్ గుడ్ ఆఫ్ ది సొసైటీ, అంటే వాడి మీద కక్ష తీర్చుకోవడానికో వేరే పర్పస్ కోసం కాదు, సొసైటీ బెనిఫిట్ కోసం, కామన్ గుడ్ ఆఫ్ ద సొసైటీ కోసం ప్రైవేట్ ఆస్తులను కూడా స్వాధీనపరచుకోవచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీని కూడా స్వాధీనపరచుకోవచ్చు అని కృష్ణ అయ్యర్ చెప్పడం జరిగింది 1977లో వచ్చిన ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో. దీన్ని బేస్ చేసుకొని, అంటే కృష్ణ అయ్యర్ చెప్పిన మాట ఆ కేసులో చెల్లలేదు. కృష్ణ అయ్యర్ ఏదైతే చెప్పారో ఆ పర్టికులర్ కేసులో అతని మాట చెల్లలేదు. అయినప్పటికీ ఆ కేసులో ఆయన మాట చెల్లనప్పటికీ కూడా తరువాత నెక్స్ట్ కేసు వచ్చేసి పేరు చూస్తాను, సంజీవ్ కోక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వర్సెస్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్. ఇది 1982. సంజీవ్ కోక్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్సెస్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ 1982 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నేషనలైజేషన్ ఆఫ్ కోక్ ఓవెన్ ప్లాంట్స్. నేషనలైజేషన్ అంటే ఇది ఒక ప్రైవేట్ కోక్ ఓవెన్ ప్లాంట్. ఇది కోక్ అంటే మీకు బొగ్గుకు సంబంధించింది, కోకోకోలాలో కోక్ కాదు, ఓకే, బొగ్గులో ఒక భాగం అన్నమాట. కోలు, కోకు దాని యొక్క వెర్షన్ అది. సో ఇది ప్రైవేట్ సంస్థ. ఈ ప్రైవేట్ సంస్థని గవర్నమెంట్లోకి నేషనలైజ్ చేసేసారు. ఆ నేషనలైజేషన్ని కోర్టు అప్హెల్డ్ చేసింది, అంటే డిఫెండ్ చేసింది. 77లో వ్యతిరేకించింది ఒక ప్రైవేట్ ఆపరేటర్ది చేసినప్పుడు సుప్రీంకోర్టు, కానీ ఈ కేసులో అప్హోల్డ్ చేసింది. అప్పుడు 77లో కృష్ణ అయ్యర్ ఏం చెప్పారు, ప్రైవేట్ ప్రాపర్టీని కూడా ఎక్వైర్ చేసేసుకోవచ్చు విచ్చలవిడిగా అని చెప్తే అదే పాయింట్ ఇక్కడ వాడటం జరిగింది. కృష్ణ అయ్యర్ చెప్పిన మాట ఆ రోజు చెల్లలేదు, కానీ దాన్ని బేస్ చేసుకుని తరువాత నెక్స్ట్ కేసెస్లో ఇలా చేశారు. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. కృష్ణ అయ్యర్ చెప్పినట్టు అన్ని ప్రైవేట్ రిసోర్సెస్ని కూడా ప్రభుత్వం తనకి టు సబ్సర్వ్ ది కామన్ గుడ్ ఆఫ్ ది సొసైటీ కోసం ఎక్వైర్ చేసేసుకోవచ్చా? అదే క్వశ్చన్. ఆల్ ప్రైవేట్ ప్రాపర్టీని ఎక్వైర్ చేసేయచ్చా
ఆర్ ఎనీ ప్రాపర్టీని, నచ్చిన ప్రాపర్టీని ఏదైనా ఎక్వైర్ చేసేయచ్చా, లేదా దానిపైన లిమిటేషన్ ఉందా? దట్ ఈస్ ద క్వశ్చన్ బిఫోర్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ముందున్న ప్రశ్న అది. సో ఆ ప్రశ్నకి నిన్న సుప్రీంకోర్టు సమాధానం చెప్పింది. ఏమని? ఆల్ అనేది పాసిబుల్ కాదు, అన్నింటికీ చెందదు, కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్లో మాత్రమే తీసుకోవాలి. అందుకని ప్రతి ప్రైవేట్ ప్రాపర్టీని కూడా టు సబ్సర్వ్ ది కామన్ గుడ్ ఆఫ్ ది సొసైటీ అనే పేరుతో తీసేసుకోవడానికి కుదరదు అని సుప్రీంకోర్టు నిన్న పేపర్లో వచ్చింది, మొన్న జరిగిన జడ్జిమెంట్లో, తీర్పులో క్రిస్టల్ క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు ది ఎడిటోరియల్. చూడండి, దట్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ an economic philosophy rooted in socialist principles, mainly embodied in its directive principles of state policy, is well understood. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా వాటిలో ఏవి ఎంబాడీ అయ్యాయమ్మా అంటే దాంట్లో ఏవి భాగం అయ్యాయి? ఎకనామిక్ ఫిలాసఫీ, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్లోనే ఎకనామిక్ ఫిలాసఫీ ఉంది. అంటే అర్థం ఏంటి? వెల్త్ అనేది కొందరి చేతిలో కాన్సన్ట్రేట్ అవ్వకూడదు, మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ అనేవి అందరి కోసం, సొసైటల్ బెనిఫిట్ కోసం ఉపయోగపడాలి. ఓకే, ఉపయోగపడాలి అనేది ఈ డిపిఎస్పి ద్వారా తెలియజెప్పారు. దట్ ఈజ్ వెల్ అండర్స్టూడ్. దాంట్లో క్వశ్చన్స్ ఏవి లేవు. హవెవర్, అయితే a question that has often arisen for judicial review concerns, okay, a question that has often arisen for judicial review concerns how far the state's obligation to subserve the common good and prevent concentration of wealth and means of production can be allowed to go against fundamental rights of individuals. ఈ పాయింట్ ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు క్లియర్గా? చాలా జాగ్రత్తగా వినండి. ఎ క్వశ్చన్ దట్ హ్యాస్ ఆఫెన్ అరైజన్, చాలా సందర్భాల్లో రైజ్ అయ్యే ప్రశ్న ఏంటది? ఫర్ జ్యుడిషియల్ రివ్యూ చేయమని చెప్పి వచ్చే ప్రశ్న ఏంటది? కన్సర్న్స్, అది దేనికి సంబంధించింది? కన్సర్న్స్ అంటే సంబంధించింది. దేనికి సంబంధించింది? హౌ ఫార్, ఎంతవరకు, ద స్టేట్స్ ఆబ్లిగేషన్, ప్రభుత్వానికి ఉన్న బాధ్యత లేదా ఆబ్లిగేషన్ ఏంటి? టు సబ్సర్వ్ ది కామన్ గుడ్. కామన్ గుడ్ అంటే ఓవరాల్ సొసైటీకి బెనిఫిట్ చేయడం కోసం ప్రభుత్వానికి ఉన్న ఆబ్లిగేషన్ అనేది ఎంతవరకు వెళ్ళాలి? అలాగే ప్రివెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు, వెల్త్ కావచ్చు, కొందరి చేతుల్లో కాన్సన్ట్రేట్ అవ్వకుండా చూడడానికి. ఓకే, ఇవన్నీ కామన్ గుడ్, సొసైటల్ బెనిఫిట్ కోసం ప్రభుత్వానికి ఆబ్లిగేషన్ అనేది ఉంది, కరెక్టే. అయితే దానికోసం ప్రభుత్వం ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఎన్ని ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయొచ్చు? వాళ్ళ సొంతంగా కష్టపడి సంపాదించిన ప్రైవేట్ ప్రాపర్టీని కూడా ఎక్వైర్ చేసేసుకోవచ్చా? లేకపోతే కొన్నింటికి రెస్ట్రిక్షన్ ఉందా? ఇది ఎప్పటికప్పుడు వచ్చే క్వశ్చన్. 1950s నుంచి ఈ రోజు వరకు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉంది. ఎస్, మీ పర్పస్ మంచిదే, కానీ డిపిఎస్పి కోసం ఒక ఫండమెంటల్ రైట్ నువ్వు ఎంతగా వైలేట్ చేయొచ్చు అనేది ప్రశ్న. The state's obligation to ensure that the ownership and control of material resources of the community are so distributed as to subserve the common good and to prevent the working of the economic system to the common detriment is found in Articles 39B and 39C. 39B and 39Cలో ఉన్నాయి. అంటే రిసోర్సెస్ అన్ని కొందరు చేతుల్లోకి వెళ్ళడం వల్ల సొసైటీ నష్టపోయే పరిస్థితి రాకూడదు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ జరగకూడదు, ప్రాపర్ అండ్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి, ఇదంతా చెప్తున్నారు. ఇవన్నీ 39B and 39Cలో ఉన్నాయి, కరెక్టే. అయితే ద రీసెంట్ వర్డిక్ట్ ఆఫ్ ఎ 9th judge bench of the Supreme Court holding that not all private resources would fall under the ambit of material resource of the community in Article 39 is notable for its examination of whether the underlying economic thought should be given an expansive view. Are there are limitations on what sort of private property can be the subject of state action? Excellent sentence. చూడండి ఇక్కడ ఎంత బాగా రాశారో. ఇక్కడ ఏం రాశారమ్మా చూడండి. ద రీసెంట్ వర్డిక్ట్ అంటే తీర్పు ఎవరిచ్చారు? ఆఫ్ ఎ 9 judge bench, 9 జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని చెప్పింది? హోల్డింగ్ దట్, ఏం చెప్తుంది? ఏం హోల్డ్ చేస్తుంది? ఏం చెప్తుంది? దట్ నాట్ ఆల్, అన్ని ప్రైవేట్ రిసోర్సెస్ కూడా మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ యాంబిట్ అంటే పరిధిలోకి రావు.
అంటే ప్రతి ప్రైవేట్ రిసోర్స్ కూడా, ప్రతి ప్రైవేట్ ప్రాపర్టీ కూడా మీకు మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ అనే పేరులోకి రాదు అని క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. ఇప్పుడు మీరు, నేను కష్టపడి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను, ఇది నా కష్టార్జితంతో, నా తెలివితేటలతో, నా సర్వీసెస్తో, నా టీచింగ్తో మనం కష్టపడి బిల్డ్ చేసాం. లేదా ఇంకొక ఆయన కష్టపడి ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటాడు, ఇంకొక ఆయన ఇంకో కష్టపడి ఇంకేదో చేస్తాడు. ఓకే, ఒక సర్వీసెస్ ఇండస్ట్రీ బిల్డ్ చేస్తాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడు. అంటే ఒకటి సర్వీసెస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇలా ప్రతీది కూడా కామన్ గుడ్ కోసం నేను ఎక్వైర్ చేసేసుకోవచ్చు అంటే కుదరదు అని సుప్రీంకోర్టు చెప్తోంది. అంటే అన్ని రిసోర్సెస్ కూడా మెటీరియల్ రిసోర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ డెఫినేషన్లోకి రావు అని క్లియర్గా చెప్పింది. అండ్ ఈ పర్టికులర్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నోటబుల్. ఎందుకు నోటబుల్? ఫర్ ఇట్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ వెదర్ ది అండర్లయింగ్ ఎకనామిక్ థాట్ షుడ్ బి గివెన్ అన్ ఎక్స్పాన్సివ్ వ్యూ. అండర్లయింగ్ ఎకనామిక్ థాట్ అంటే ఏ ఉద్దేశంతో అయితే ఇది చేస్తున్నారో దానికి ఒక ఎక్స్పాన్సివ్ వ్యూ ఇవ్వాలా లేదా లిమిటేషన్స్ పెట్టాలా? ఎక్స్పాన్సివ్ అంటే అర్థం ఏంటి? వెరీ బ్రాడ్. ద మూమెంట్ యూ గివ్ సంథింగ్ అన్ ఎక్స్పాన్సివ్ వ్యూ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ అనే పదానికి మీరు ఎక్స్పాన్సివ్ అంటే చాలా బ్రాడ్ డెఫినేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు ప్రభుత్వాస్తులు, ప్రైవేట్ ఆస్తులు అన్నీ కూడా దాని కిందకి వచ్చేస్తాయి. దానికి నువ్వు లిమిటెడ్ డెఫినేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు రెస్ట్రిక్ట్ అవుతుంది. సో లిమిటెడ్ డెఫినేషన్ ఇవ్వాలా లేదా ఎక్స్పాన్సివ్ వ్యూ ఇవ్వాలా అనేది మేజర్ క్వశ్చన్. సో దాన్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసింది సుప్రీంకోర్టు. చేసి అన్ని ప్రైవేట్ రిసోర్సెస్ కూడా మెటీరియల్ రిసోర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ అనే డెఫినేషన్లోకి రావు అని చెప్పింది. అంటే ఎఫెక్టివ్గా 1977లో కృష్ణ అయ్యర్ చెప్పిన డిసెంటింగ్ ఒపీనియన్కి ఆపోజిట్గా చెప్పింది. కృష్ణ అయ్యర్ ఏం చెప్పారు? అన్నీ కూడా దీని కిందకు వచ్చేస్తాయి అని చెప్తే అలా కాదు అని సుప్రీంకోర్టు ఇప్పుడు క్లారిఫై చేసింది. ద కోర్ట్స్ మెజారిటీ ఒపీనియన్ రిజెక్ట్స్ ది ఎక్స్పాన్సివ్ వ్యూ. అది చెప్తున్నాను, ఇట్ రిజెక్ట్స్ ది ఎక్స్పాన్సివ్ వ్యూ టేకెన్ in a few precedents in favor of any private resources, including in favor of any those individual owned falling under its ambit. ఇంతకు ముందు కోర్టు కొన్ని సందర్భాల్లో ఎక్స్పాన్సివ్ వ్యూ తీసుకుంది. ఫ్యూ ప్రెసిడెంట్స్ అంటే అర్థమేంటి? ఎర్లియర్ ఎగ్జాంపుల్స్. ఎక్స్పాన్సివ్ వ్యూ తీసేసుకొని ఓకే అన్ని ప్రైవేట్ రిసోర్సెస్ కూడా దీని కిందకే వచ్చేస్తాయి అన్నట్టుగా చెప్పింది. దాన్ని మాత్రం ఇప్పుడు కాదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇన్ ట్యూన్ విత్ ప్రెజెంట్ డే ఎకనామిక్ రియాలిటీస్. రోజులు మారాయి. అప్పట్లో అంటే స్టేట్ అన్ని కంట్రోల్ చేసేది 1960s 70sలో. ఇప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చేసింది. ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ టుడే. సో ఇన్ ట్యూన్ విత్ ప్రజెంట్ డే ఎకనామిక్ రియాలిటీస్ it holds that this directive principle cannot be seen through any particular ideological prism and disapproves of such earlier formulations. ఇంతకుముందు మీరు ఏదైనా సుప్రీంకోర్టు చెప్పుండొచ్చు, కానీ అప్పటికిప్పటికీ రోజులు అనేవి మారాయి. ఆ రోజుకి ఈ రోజుకి రోజులు అనేవి కంప్లీట్గా మారిపోయాయి. సో ఇంతకుముందు మీరు ఏదైతే అనేసుకున్నారో ఓకే వాట్ ఎవర్ యూ మైట్ హవ్ థాట్ ఎర్లియర్, అది ఇప్పుడు చెల్లదు. ఆ ఒక పర్టిక్యులర్ ఐడియాలజికల్ ప్రిజం నుంచి అంటే ఒక పర్టిక్యులర్ పర్స్పెక్టివ్లో చూడడానికి అవ్వదు. అంటే 39B 39Cని మీరు మొత్తం అంతే ఈగాలిటేరియన్ సొసైటీ వచ్చేయాలి, అసలు ఎవరి దగ్గర ఏమి ఉండకూడదు, ఏదైనా ప్రభుత్వం తీసేసుకోవచ్చు అన్న ఒకే ఒక సింగిల్ వ్యూతో చూడకూడదు. అంటే ఒక ప్రాపర్టీ ఆ యాంబిట్లోకి వస్తుందా రాదా అనేది చాలా అంశాలు పరిగణలోకి తీసుకొని, చాలా సందర్భాల్ని, ఫ్యాక్ట్స్ని పరిగణలోకి తీసుకొని డిసైడ్ చేయాలి తప్పితే బ్లైండ్గా ఒకటే థాట్తో ప్రతిదీ కూడా దాని కిందకు వచ్చేసిందని చెప్పకూడదు. రోజులు మారాయని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తోంది. The majority view is that while theoretically private resources could be part of community's resources, the relevant consideration for the state to acquire or distribute them in pursuit of the common good will depend on non-exhaustive factors. The nature of resources and their characteristics, whether such acquisition is essential for the community, the scarcity of such resources and the consequences of their being concentrated in private hands. సో సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్తుందంటే థియరిటికల్గా ప్రైవేట్ రిసోర్సెస్ కూడా కమ్యూనిటీలో భాగమే, సో కమ్యూనిటీకి చెందినవి అని మనం చెప్పొచ్చు. అయితే స్టేట్ వాటిని ఎక్వైర్ చేయొచ్చా లేదా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చా ఇన్ పర్సూట్ ఆఫ్ కామన్ గుడ్, అంటే ప్రజా శ్రేయస్సు కోసం వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ఎక్వైర్ చేయాలన్నా దేన్ని స్టేట్ కన్సిడర్ చేయాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. ఒకటి, అవి ఎటువంటి రిసోర్సెస్, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవి స్కేర్సిటీ ఉందా లేదా అబండెంట్లీ అవైలబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ ఎ రిసోర్స్ దట్ ఈస్ స్కేర్స్ అంటే చాలా తక్కువగా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉండదు, అలాంటిది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే రిస్క్.
అలాంటప్పుడు మేబీ గవర్నమెంట్ కెన్ గో అహెడ్ అండ్ ఎక్వైర్. అలాగే అలా ప్రైవేట్ హ్యాండ్స్లో ఉండడం వల్ల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అలా ఎక్వైర్ చేయడం వల్ల నిజంగా సొసైటీకి ఏమైనా ఉపయోగపడుతుందా, ఇలా రకరకాల అంశాన్ని పరిగణనలోకి తీసుకొని డిసైడ్ చేయాలి తప్పితే ఒకేసారి ఒకే ప్రిన్సిపల్తో మేము ఏదన్నా చేసేసుకోవచ్చు, ఎవరి దగ్గరైనా తీసేసుకోవచ్చు, ఏమన్నా తీసేసుకోవచ్చు అని ఒక వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అనేది లేదు, ఒక బ్లాంకెట్ ప్రిన్సిపల్ అనేది లేదు అని చెప్పడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్. సో ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎప్పుడు కూడా అది గవర్నమెంట్ డొమైన్ కిందకు వస్తుందంటే ప్రభుత్వం చేతిలో ఉన్నది. అలాగే ప్రజల కోసం, పబ్లిక్ పర్పస్ కోసం ప్రభుత్వం ఎప్పుడు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చు అనేది ఆ ప్రిన్సిపల్ ఎప్పటి నుంచో ఉంది. వైల్ అలొకేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ విల్ రిక్వైర్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ల్యాండ్ ఈజ్ డిఫరెంట్, బట్ న్యాచురల్ రిసోర్సెస్ని అలొకేట్ చేసే విషయంలో మాత్రం ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అనేవి ఫాలో అవ్వాలి. అయితే ఇదంతా ఓకే. ఆన్ ది అదర్ హ్యాండ్ న్యాచురల్ రిసోర్సెస్, ల్యాండ్ ఒక ఆస్పెక్ట్ పక్కన పెడదాం. On the other hand, nationalization of utilities, services and industries has required constitutional justification through directive principles. ఇప్పుడు చూడండి, బ్యాంకులు నేషనలైజ్ చేశారు, కొన్ని ఇండస్ట్రీస్ని నేషనలైజ్ చేసేసారు, అలాగే కొన్ని సర్వీసెస్ని నేషనలైజ్ చేస్తున్నారు. ఇలాంటి వాటికి మాత్రం నేషనలైజ్ చేయడం అర్థం ఏంటి, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్గా మార్చేయడం. ఇలాంటి వాటికి మాత్రం కాన్స్టిట్యూషనల్ జస్టిఫికేషన్ అనేది అవసరము, ఊరికే చేసేయడానికి అవ్వదు. యూ హ్యావ్ టు జస్టిఫై వై యు ఆర్ ఎక్వైరింగ్ ఎ ప్రైవేట్ ఇండస్ట్రీ, యూ హ్యావ్ టు జస్టిఫై వై యు ఆర్ సబ్జ్యూమింగ్ ఏ ప్రైవేట్ యూటిలిటీ అని మనం ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి, జస్టిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంది. ద మెజారిటీ ఈజ్ రైట్ ఇన్ హోల్డింగ్ దట్ ది కాన్స్టిట్యూషనల్ మేకర్స్ కాన్షియస్లీ వర్డెడ్ 39 ఇన్ బ్రాడ్ టర్మ్స్ సో దట్ దే డు నాట్ టై డౌన్ ఫ్యూచర్ రెజిమ్స్ టు ఎనీ పర్టికులర్ స్ట్రాండ్ ఆఫ్ ఎకనామిక్ థాట్. అయితే మెజారిటీ వ్యూ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మేకర్స్ 39ని చాలా కాన్షియస్గా కావాలనే జాగ్రత్తగా ఆలోచనతోనే దాన్ని వర్డింగ్ పెట్టారు. అలాగే బ్రాడ్ టర్మ్స్లో పెట్టారు, అంటే నేరోగా కాకుండా, అంటే నేరోగా డిఫైన్ చేయాల, బ్రాడర్ డెఫినేషన్ ఇచ్చారు. బ్రాడర్ డెఫినేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇది పలానా అని మనం తేల్చేయకుండా దాన్ని కాంటెక్చువల్గా సందర్భానికి తగ్గట్టు, ఆ తరానికి తగ్గట్టుగా మనం ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా బ్రాడర్ డెఫినేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దట్ ఫ్యూచర్ రెజిమ్స్ అంటే ప్రభుత్వాన్ని టై డౌన్ అంటే ఏంటి, రెస్ట్రిక్ట్ చేసేయడం, వాళ్ళని టై డౌన్ చేయకుండా, దీని డెఫినేషన్ ఇదే అని చెప్పి టై డౌన్ చేసేయకుండా, రెస్ట్రిక్ట్ చేసేయకుండా, కట్టిపడేయకుండా వాళ్ళకి కొంత ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. ఆ రోజు ఉన్న పరిస్థితి బట్టి డెసిషన్ తీసుకుంటారు. ఒక పర్టికులర్ ఎకనామిక్ థాట్లోనే ఆలోచించకుండా, స్ట్రాండ్ అంటే ఒక థ్రెడ్ అన్నట్టు, అంటే ఒకే లైన్ ఆఫ్ థాట్లోనే ఉండకుండా చూడడానికి పనికొస్తుందనేది ఉద్దేశం. హవెవర్ జస్టిస్ సుధాంశు ధూలియాస్ డిసెంట్ హ్యాస్ సిగ్నిఫికెంట్. డిసెంట్ అంటే ఏంటి, విభేదించడం. సో ఈయన ఇప్పుడు జరిగిన ఈ దీంట్లో ఈయన విభేదించారు, మిగిలిన వాళ్ళతో ఆయన 8:1, 8 మంది ఒకటి చెప్తే ఈయన ఒక్కడే వేరే చెప్పాడు. హైలైటింగ్ ది కంటిన్యూయింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ సొసైటీలో ఇప్పటికీ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అని చెబుతూ హ్యాస్ క్వశ్చన్ ద మెజారిటీ ఫర్ సీకింగ్ టు లిమిట్ ద స్కోప్ ఆఫ్ ద మెటీరియల్ రిసోర్సెస్ యొక్క స్కోప్ని మీరు లిమిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. when the better approach would have been to leave it to the wisdom of the legislatureకి వదిలేయాలి, మనం ఎందుకు దాన్ని లిమిట్ చేయాలనేది ఆయన క్వశ్చన్. బట్ మెజారిటీ ఏం చెప్పారంటే ప్రైవేట్ రిసోర్సెస్ అన్నీ కూడా బ్లైండ్గా కమ్యూనిటీ రిసోర్సెస్ అనే డెఫినేషన్లోకి రావు, దాని అంబిట్లోకి రావు అని చెప్పడం జరిగింది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మీకు చాలా బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. అయితే మీకు మరీ బేసిక్స్ కూడా లేకపోతే కొంచెం స్ట్రగుల్ అవుతారు. కొంత మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటే ఐ థింక్ ఇట్ విల్ మేక్ సెన్స్. అండ్ ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే, అంటే ఇంగ్లీష్ వల్లే నేను జాబ్ మిస్ అవుతున్నాను అనుకునే వాళ్ళకి బ్లైండ్గా జాయిన్ అవ్వగలిగే కోర్సు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్. ఇది 1 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన యాప్లో ఉన్నది రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటుంది, బట్ లైవ్ యాక్సెస్ దానికి ఉండదు. సో దీంట్లో లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు లభిస్తుంది. ఇది 10,000 రూపాయలు ఉంటుంది ఫీజు డిసెంబర్ 1 నుంచి. ఇప్పుడు 30th లోపు వచ్చే వాళ్ళకి 7,000కి ఇస్తున్నాం, 30th నవంబర్లోపు వచ్చే వాళ్ళకి. దీంట్లో ఎడిటోరియల్ బేస్డ్ ఆర్సీ వొకాబులరీ ప్రతిరోజు డిస్కస్ చేస్తాను, డైలీ మాక్ టెస్ట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా పర్సనల్గా నేనే హ్యాండిల్ చేస్తాను, వేరే వాళ్ళకి మనం ఇవ్వం. సో ఇది లైఫ్ టైం వ్యాలిటీ వస్తుందంటే మీకు జాబ్ వచ్చేంత వరకు యాక్సెస్ ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు డౌట్స్ ఏమన్నా ఉంటే. And students looking for mentorship either for UPSC or SSC, bank, group 1, group 2 ఎవరైనా సరే యూ కెన్ అప్రోచ్ మీ. నేను ఓన్గా ప్రిపేర్ అవుతాను లేదా మీ కోచింగ్లో ఉంటాను, నాకు పర్సనల్గా మీరు గైడ్ చేయాలి సార్ అని అనుకునే వాళ్ళు మెంటర్షిప్ ప్రోగ్రామ్కి రావచ్చు. 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది,
10,000 రూపీస్ ఫీజు. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి నాతో మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. సో అయిపోయింది. ఇప్పుడు 9 AM సెషన్. నెక్స్ట్ సెషన్లో మనం వి విల్ డిస్కస్ ఆర్సీ అండ్ వొకాబులరీ బేస్డ్ ఆన్ ది ఎడిటోరియల్. ఇప్పుడు ఏదైతే మనం ఎడిటోరియల్ మాట్లాడామో దాన్ని బేస్ చేసుకొని రైట్ నౌ ఇమ్మీడియట్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సెషన్. టేక్ కేర్, బై. ఆ సెషన్లో కలుద్దాం. ఇమీడియట్గా అది కూడా లైవ్ వస్తుంది, చూసుకోండి.